వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, క్యాన్సర్ పూర్తిగా క్యూర్ చేయబోతుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సో, ఈ వార్తలు వైరల్ అవ్వడానికి 2 కారణాలున్నాయి. ఒకటేమో ఆంథ్రోపిక్ సీఈఓ డెరియో ఇంకొక రానున్న 5-10 సంవత్సరాల్లో క్యాన్సర్‌ని పూర్తిగా నయం చేయబోతుంది అని ఆయన మాట్లాడడం. ఆయన మాట్లాడిన మాటనే అవును ఖచ్చితంగా చేస్తుంది అంటూ ఎలన్ మస్క్ పోస్ట్ చేయడం. తర్వాత నోబెల్ గ్రహీత కూడా అవును ఖచ్చితంగా క్యూరబుల్ చేస్తది క్యాన్సర్‌ని, ఏ రకం క్యాన్సర్ అయినా అని ఆయన మాట్లాడడం. సో, ఇలా ఒక కారణం. రెండోది ఇప్పటికే స్కిన్ క్యాన్సర్‌కి సంబంధించిన వ్యాక్సిన్ తయారీలో అనేది చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తుందట. అండ్ ఈ వ్యాక్సిన్ తయారీలో ముందున్న రానున్న కాలంలో ట్రీట్మెంట్‌లో కూడా ఎందుకు ఉండకూడదు అని కూడా కొంతమంది వాదన. ఇంతకీ క్యాన్సర్ విషయంలో పాత్ర ఏంటి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాన్సర్ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనే పేరు వింటేనే చాలా మంది భయపడే పరిస్థితి. గత 5, 6 సంవత్సరాల క్రితం చూస్తే ఎక్కడో అడపాదడపా క్యాన్సర్ కేసులు వినేవాళ్ళం. సో, ఆ ట్రీట్మెంట్‌తో రోగులు పడే ఇబ్బందులతో చాలా భయమేసేది. కానీ ఇప్పుడు ఒక 10 మంది రిలేటివ్స్‌లో తీసుకుంటే అక్కడ వాళ్ళ రిలేటివ్స్‌కో, ఫ్రెండ్స్‌కో, నైబర్స్‌కో ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యులో ఎవరో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. విపరీతంగా క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. సో, దానికి సిడియంట్రిక్ లైఫ్ స్టైల్ అని కొంతమంది, లేదంటే ఇమ్యూనిటీ లోపించడం అని కొంతమంది, లేదంటే క్యాన్సర్ విజృంభిస్తుందని కొంతమంది, అసలు సంబంధం లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు కొంతమందైతే, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికో ఒకరికి క్యాన్సర్ ఉండి, వీళ్ళు ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. స్కిన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ క్యాన్సర్, ఆ క్యాన్సర్ అన్ని క్యాన్సర్‌లు మనుషుల పైన విజృంభిస్తున్నాయి. అండ్ చాలా బాధాకరమైన థింగ్ ఏంటి అనంటే, క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతుంది. క్యాన్సర్ మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి క్యాన్సర్ వచ్చింది. సో, క్యాన్సర్ రోగం ఒకసారి అంటుకుంది అనంటే, ఆ క్యాన్సర్ నుంచి దూరం అవ్వాలంటే చాలా కష్టం. ఔట్ ఆఫ్ 100లో 10% మాత్రమే రికవరీ అయ్యే పరిస్థితి. ఎందుకంటే వారు ఎర్లియర్ స్టేజ్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా తెలుసుకుంటున్నారు. చాలా మందికి థర్డ్ స్టేజ్‌లో క్యాన్సర్ తెలుసుకుంటుంది. ఒక పక్క క్యూరబుల్ కాక వాళ్ళ బాడీ ట్రీట్మెంట్‌కి సహకరించక ఎంత ఇబ్బంది పడుతుంటారు. సో, వాళ్ళందరికీ కూడా ఒకేసారి ఆంథ్రోపిక్ సియర్ చెప్పిన వర్డ్స్ సంతోషాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే స్కిన్ క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్ తయారవుతుంది. సో, ఇప్పటివరకు క్యాన్సర్‌కి అసలు వ్యాక్సినే లేదు. కానీ స్కిన్ క్యాన్సర్‌కి స్పెసిఫిక్‌గా ఒక వ్యాక్సిన్ అనేది తయారు చేస్తున్నాయి కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్. సో, దానికి సంబంధించిన దాంట్లో ఏఐ చాలా క్రూషియల్ రోల్ చేస్తుందట. సో, అలాంటి క్రూషియల్ రోల్ వ్యాక్సిన్ తయారీలో చేసినప్పుడు ఎందుకు క్యాన్సర్‌ని క్యూరబుల్ డిసీజ్‌గా చేయలేము అనే వాదన తెరపైకొచ్చింది. సో, అలాంటి సమయంలోనే ఆంథ్రోపిక్ సీఈఓ డెరియో ఏమన్నారంటే, అవును రానున్న 5-10 సంవత్సరాల్లో ఖచ్చితంగా క్యాన్సర్‌ని క్యూర్ చేసే సత్తా ఏఐకి ఉంటదని. అయితే బయాలజికల్ డేటా ప్రకారం ఒక పక్క వైద్యులు ఏమంటున్నారు ఈ విషయంలో అంటే, నిజంగానే క్యాన్సర్ క్యూర్ చేసే శక్తి వైద్యుడికే లేనప్పుడు ఏఐకి ఎలా ఉంటది? అండ్ ఏఐ బయాలజికల్ డాటా గనక కంప్లీట్‌గా ఒక రీసెర్చ్ లాగా గనక ఆ డాటాని యాక్సెప్ట్ చేయగలిగితే క్యూర్ చేయడంలో వైద్యులకు హెల్ప్ చేయగలుగుతది. కాకపోతే కంప్లీట్ క్యూర్ చేసే సత్తా ఏఐకి లేదు అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే మనుషులు ఆలోచించే విధంగా ఆలోచించలేదు. కాకపోతే బయాలజికల్ డాటాని రిసీవ్ చేసుకోవడంలో మనుషుల కంటే 100 రెట్లు ఎక్కువ ఏఐ రిసీవ్ చేసుకుంటది. కానీ ఆ డాటా రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాదు, అప్లై చేయడంలో ఏఐ అంత సామర్థ్యంగా ఆలోచించి చేస్తదనే ఒపీనియన్ మాకైతే లేదు. అండ్ డెరియో చెప్పిన మాటలతో మేము అస్సలు ఏకీభవించట్లేదు అంటూ తేల్చి చెప్తున్నారు. కానీ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్‌లో మాత్రం డాక్టర్స్‌కి ఏఐ సహకారం అందించగలదు. అండ్ దాంతో పాటు క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్ తయారీలో కూడా ఖచ్చితంగా ఏఐ సపోర్ట్ అనేది అటు సైంటిస్ట్‌లు కావచ్చు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కావచ్చు తీసుకుంటారు. దాంట్లో 100% సక్సెస్ రేట్ ఉంటుంది అంటూ వైద్య నిపుణుల వాదన. కానీ దానికి భిన్నంగా ఆంథ్రోపిక్ సీఈఓ హ్మ్. డెరియో చెప్పడం అండ్ దాన్ని అవును అంటూ
బల్లగుద్ది చెప్పేటట్టు అవును 5-10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏఐ క్యాన్సర్ క్యూరబుల్ డిసీజ్‌గా మార్చేస్తుందన్న నమ్మకం నాకుంది అంటే ఎలెన్ రీట్వీట్ చేయడం. సో, దాన్ని అవును నిజమే ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక ఆశ వ్యక్తం చేస్తున్నట్టు నోబెల్ పీస్ అవార్డ్ గ్రహీత డెమిస్ ప్రకటించడం. సో, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఒకసారి ఆలోచిస్తే నిజంగానే ఏఐ గనక కేవలం వ్యాక్సిన్‌లో మాత్రమే కాకుండా విపరీతంగా పెరుగుతున్న క్యాన్సర్ సంబంధించిన కేసుల్లో కూడా ఇదొక క్యూరబుల్ డిసీజెస్ సంబంధించిన ఒక టెక్నాలజీతో ఏఐ వస్తే ఎంత బావుంటది. సో, ఇప్పటికే పెరుగుతున్న క్యాన్సర్ రేట్‌కి తగ్గించే అవకాశం ఉంటది. సో, కేరళ లాంటి రాష్ట్రాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో భయపడుతుంటే, ఇప్పుడుండే పరిస్థితిలో తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్‌తో భయపడే పరిస్థితి. ఫుడ్ పాయిజన్స్‌తో భయపడే పరిస్థితి. కల్తీ ఆహారం వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించాల్సిన సిట్యుయేషన్. సో, ఇవేవి తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే వీటికి మూల కారణంగా తేలుస్తుందేందంటే క్యాన్సర్ ఉందని. సో, అతిగా ప్లాస్టిక్ వినియోగించడం, వా సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ నిషేధుండా రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో అదొక భాగంగా కావడం, అండ్ ప్లాస్టిక్ లేనిదే జీవితం గడవకపోవడం, అండ్ సిడియంట్రిక్ లైఫ్ స్టైల్, అండ్ ఫుడ్ అడల్టరేషన్, అండ్ అట్‌లీస్ట్ నిత్యావసర వస్తువులు కొని ఇంట్లో వండుకొని తినాలనుకున్నా కూడా అది కూడా అడల్టరేషన్. సో, వీటన్నిటికి ఎండ్ ఆఫ్ ద ఏజ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు అంటున్నారు వైద్య నిపుణులు. సో, ప్రతిదీ ఆచితూచి తినండి, ఆలోచించి ఆరోగ్యం విషయంలో అడుగులు వేయండి. ఇట్లా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఎంత దూరం పెట్టాలన్నా ప్లాస్టిక్ మన జీవితంలో కలిసిపోయింది. సో, పాల ప్యాకెట్ మనం తీసుకుంటే డే స్టార్ట్ అయ్యే టీ నుంచో, కాఫీ నుంచో, పిల్లల పాల నుంచో అది ప్యాక్డ్ వచ్చేది ప్లాస్టిక్ నుంచే. తర్వాత అసలు ఆయిల్ లేనిది ఏ కూర చేయరు. అసలు డేయే గడవదు. సో, ఆయిల్ ప్యాకెట్ కూడా ప్యాక్ చేసేది ప్లాస్టిక్‌లోనే. సో, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్లాస్టిక్ ఎక్కడో ఒక చోట సూక్ష్మంగా మన బాడీలోకి చేరుతుంది. సో, ఒక్కసారి మన ఇమ్యూనిటీ లాస్ అయిన తర్వాత ఆ ప్లాస్టిక్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ క్యాన్సర్ రావడానికి అని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి దీనిపైన గూడా శాస్త్రవేత్తలు సర్వేలు చేస్తే బావుండు అనే ఆలోచనలు, వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి ఏ రంగప్రవేశం చేసినా ఈ దేనికైనా ఒక సక్సీడ్ రేట్ అనేది కనిపిస్తుంది. అండ్ 100 రెట్ల ఫలితాలు ఏఐ చూపిస్తుంది. సో, సాఫ్ట్‌వేర్ అప్డేషన్‌లో కావచ్చు, లేదంటే అప్లికేషన్ వెరిఫికేషన్‌లో కావచ్చు, లేదంటే ఇంకేదైనా వర్క్‌లో. సో, గవర్నమెంట్ సైడ్ ఉండే ఆఫీసెస్‌లో ఇప్పటికే ఏఐ ఎంతవరకు యుటిలైజ్ చేయాలి అనేది కూడా చూస్తున్నారు. అంతెందుకు ఒక సుప్రీం కోర్ట్‌లో లాంటిది ఏఐ వాడే వాళ్ళు డాక్యుమెంటేషన్ అంతా కూడా కంప్లీట్ చేసే పరిస్థితి. సో, అందుకనే వైద్య రంగంలో కూడా ఇప్పటికే రోబోటిక్ సర్జరీస్ వచ్చేసాయి. సో, అలాగే ఏఐ రంగ ప్రవేశం కూడా మనకి వ్యాక్సినేషన్‌లో కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు క్యాన్సర్ క్యూర్‌లో కూడా ఏఐ క్రూషియల్ రోల్ పోషించాలని మనం కూడా కోరుకుందాం.